ఈరోజు నేనైతే ఒక మంచి లొకేషన్కి వచ్చా. కొంచెం సేపు వెయిట్ చేయండి. అలా వెళ్ళే ముందు జస్ట్ ఇక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి. ఆ లొకేషన్కి వెళ్ళే ముందు ఈ కొబ్బరి తోటలు సరిగ్గా చూడండి. మీరైతే ఒక మంచి లొకేషన్ తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అక్కడ చూపిస్తా ఒక లొకేషన్ అయితే. అంతవరకు జస్ట్ వెళ్ళే ముందు జస్ట్ కొబ్బరి చెట్లు బాగున్నాయని షూట్ చేశాను. ఒకసారి చూడండి. ప్రజెంట్ అయితే నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నా. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో పెదపట్నం అనే విలేజ్లో ఉన్నా. ఈ పెదపట్నం అనే విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరి తోటలు నీట్గా కనిపిస్తే మీ గురించి కొన్ని కొబ్బరి తోటలు షూట్ చేశాను. ఈ కొబ్బరి తోటలు చూసిన తర్వాత ఒక మంచి లొకేషన్కి వెళ్దాం. వెయిట్ చేయండి, జస్ట్ వెయిట్ అండ్ సీ. చూసారా, అక్కడ లాంగ్లో మీకు ఒక సెలయేరులా కనిపిస్తుంది. అది చిన్న గోదావరి. అది అంటే గోదావరిలో వన్ ఆఫ్ ది ఒక పార్ట్ అన్నమాట. అంటే ఒక పాయ, గోదావరిలో ఒక పాయ ఇక్కడ ఉంది. చూపిస్తా అది కూడా. జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకైతే. ఓకే, గోదావరి పక్కన చిన్న వేవ్ కనిపిస్తుంది. ఈ వే గుండా కొంచెం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. జస్ట్ కొంచెం సేపు వెయిట్ చేయండి. నాకు కూడా యాంగ్జైటీగా ఉంది. అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిందామని మీకు కూడా. ఇప్పుడైతే ఆ లొకేషన్కి వెళ్ళడానికి మనకైతే రోడ్ లేదు. జస్ట్ కొబ్బరి తోటల్లో బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేనైతే. చిన్న దారి, అంటే బండి దారిలా ఉంది. మనమైతే లొకేషన్కి వచ్చేసాం. మనం ఇక్కడ చూడండి, చూపిస్తా. జస్ట్ వెయిట్ వెయిట్ వెయిట్. ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత సరదాగా బైక్ రైడ్ చేయాలనిపించింది. ఒకసారి రైడ్ చేసుకుంటే ఆ ముందుకు వెళ్దాం. ఇక్కడ లొకేషన్ అయితే నాకైతే సూపర్గా ఉంది. అలా ముందుకు వెళ్దాం. మీరు కూడా రండి, చూద్దరు కానీ ముందు ఏం ఉందో చూద్దాం. లొకేషన్ అయితే సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ నా పక్కన కనిపిస్తుంది చూసారా, అదంతా గడ్డి. అది చాలా హైట్లో ఉంది. గడ్డి మధ్యలో ఆ చిన్న వేలో బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గోదావరిలో ఒక పాయ కోసం, అది అంటే గోదావరి నుంచి సెపరేట్ అయిన ఒక చిన్న పాయలా ఉంది. చూద్దాం, ముందుకెళ్ళిన అలాగా బైక్ రైడ్ చేసుకుంటే సరదాగా అవుతుంది. లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. మీరైతే చూడండి. నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆగిన తర్వాత మీకు ఈ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ముందుకెళ్ళిన అలాగా ఒకసారి అయితే లొకేషన్ చూస్తూ ఉండండి. ఈలోపు ఈ లొకేషన్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ కనిపిస్తుంది చూసారా, అది గోదావరిలో ఒక పాయ. అంటే ఈ గోదావరికి వశిష్ఠ గోదావరి అని పేరు. ఎందుకంటే రాజమండ్రి దగ్గర సెపరేట్ అయిన ఈ గోదావరికి వశిష్ఠ నది లేదా వశిష్ఠ గోదావరి అని పేరు. ఈ పక్కకు వచ్చాం మనమైతే. నెక్స్ట్ ఈ పక్క కనిపిస్తుంది గడ్డికి చూసారా. బైక్ ఆఫ్ చేశాను. ఈ లొకేషన్ చూద్దాం ఒకసారి మనం. వాయిస్ బాగా రావడానికి మైక్ ఒకసారి సెట్ చేస్తాను. వెయిట్. మైక్ పెట్టుకుంటే వాయిస్ బాగా వస్తుందని. ఈలోపు నువ్వు ఆ లొకేషన్ అంతా కవర్ చేయమ్మా ఒకసారి. బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ పక్కన ఉన్న లొకేషన్ అయ్యి ఒకసారి చూపించే వాళ్ళందరికీ ఒకసారి చూడండి లొకేషన్ అంతా. వెయిట్
చూసారా లొకేషన్? ఇటువంటి లొకేషన్ చూసారు మీరు ఎప్పుడైనా? కొంతమంది చూసుంటారు. ఎక్కడ చూసారు గుర్తుందా మీకు? గోదావరి పక్కన సంథింగ్ డిఫరెంట్ ఆఫ్ గ్రాస్ కనిపిస్తుంది కదా, చూసారా ఆ గడ్డి? దగ్గరికి వెళ్దాం. వెయిట్ దీని గురించి ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తాను మీకైతే. హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ డబుల్ ఛానల్. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని అప్పనపల్లికి దగ్గరలో ఉన్న అప్పనపల్లి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. ఈ అప్పనపల్లికి దగ్గరలో ఉన్న అప్పనపల్లి బాడవాకి వచ్చాం. ఇక్కడ అప్పనపల్లి బాడవాకి ప్రత్యేకత ఏంటంటే గోదావరిలో ఒక పాయ వచ్చి ఇటు ప్రవహించింది. ఇటు లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు రంగస్థలం మూవీ చూశారు కదా, రంగస్థలం మూవీలో మీకు గడ్డి కనిపించి ఉంటుంది. గడ్డి వచ్చి లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఆ గడ్డిలో ఫైట్ ఉంటుంది కదా, అటువంటి గడ్డి ఇక్కడ ప్రత్యేకతది. ఇక్కడ లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది ఏం తెలియదు. ఒకసారి మీరు కూడా చూడండి ఈ గడ్డిని. ఒకసారి లోపలికి వెళ్తున్నాను నేనైతే. ఇన్ కేస్ ఇక్కడ లోపల ఏం జరిగినా అసలు ఎవరికి ఏం తెలియదు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. గడ్డి వచ్చి చాలా ఎక్సలెంట్గా ఉంది. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూసాను ఇటువంటిది. ఈ గడ్డి గురించి అని ప్రత్యేకత మీకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను నేనైతే. నేను కనిపించిన ప్లేస్ కూడా చూసారా, ఇది ఎంత అలా ఉందో, ఎక్సలెంట్గా ఉంది కదా. మొన్న ఒకసారి ఎక్కడికది రాజోలు వచ్చినప్పుడు మీకు రాజోల్లో చూపించినటువంటి గడ్డి ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇది చూసారా, చాలా హైట్, అంటే ఇంచుమించు నా హైట్ వచ్చింది. నా హైట్ కంటే ఎక్కువగా ఉంది. అంటే 6 feet కంటే అబౌవ్ బాగా ఎక్కువగా ఉంది కదా. 6 feet కంటే ఎక్కువ ఉంది ఇది. మొత్తం ఈ ప్లేస్ అంతా ఇలాగే ఉంది. మొత్తం చాలా మట్టుకు ఈ లొకేషన్ అంతా ఇలాగే ఉంది. భయంకరంగా కూడా ఉంది. ఇది బయటికి వెళ్ళే మార్గం కూడా లేదు. ఇది గోదావరి ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇదైతే జాగ్రత్త. చూసారా, అటు లొకేషన్ చూపించి ఒకసారి, ఆ గోదావరి చూపించి ఒకసారి. ఆ గోదావరి అటువైపు కూడా అవన్నీ పొలాలే. చాలా పంటలు పండితే ఇక్కడైతే. బీరకాయ, బెండకాయ, సంథింగ్ చాలా పంటలు అయితే ఇక్కడ బాగా పండితే. చాలా ఫేమస్. గోదావరి వచ్చి మీకు ఇలా ఉంటుంది. రండి కొంచెం ముందుకెళ్ళి గోదావరి కూడా చూపిస్తా. నాకైతే ఇది చాలా బాగుంది అయితే. బాగున్నానా? నీట్గా అందంగా కనిపిస్తున్నానా? ఆడియన్స్ చూస్తారు. దిగిపోతుంది అలా వెళ్తే. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవతలకి వెళ్ళొచ్చు, మనమే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అవతలకి. మామూలుగా కొంచెం దూరం. ఇక్కడ లొకేషన్ చూసారా, నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్లోకి వస్తుంది. ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అప్పనపల్లి అనే ప్లేస్ ఉంటుంది కదా. అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అంటే తిరుపతి తర్వాత చిన్న తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత నెక్స్ట్ అప్పనపల్లి ఫేమస్. ఈ అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాట ఇక్కడ ఉంటుంది. ఆ లాంగ్లో కనిపించేది మీకు అప్పనపల్లి. అది ఇదైతే గోదావరి చాలా
ఇక్కడ ఇసుక కూడా మీకు మన రాజులో చెప్పాను కదా, ఈ ఇసుక వచ్చి గరికి ఇసుక మట్టి ఇది, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసే ఇసుక మట్టి ఇది. మామూలుగా అయితే ఈ ప్లేస్లో బాగా దొరుకుతుంది, వేరే ప్లేస్లో దొరికి కంటే ఇక్కడ ఈజీగా ఉంటుంది మట్టి తీసుకెళ్ళడానికి. ఒకసారి లొకేషన్ చూపించాము నన్ను కాకుండా. చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్సలెంట్గా ఉంది. గడ్డి చూపించి ఒకసారి. చాలా హైట్ ఉంది ఆ గడ్డి వచ్చి 6 feet అబవ్ ఉంటుంది, ఇంకా చాలా హైట్గా ఉంది. కోనసీమ అంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకైతే. ఈస్ట్ గోదావరి అందాలంటే వర్ణించలేనివి, అలాగే గోదావరి ఉంది కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్. చాలా బాగుంది ఇక్కడ. సరదాగా కొంచెం దూరం వెళ్దాం, కానీ లాంగ్లో ఉండే కొంచెం గోదావరిలో నడుద్దాం మనం సరదాగా అలాగా. నెక్స్ట్ అయితే మీకు కొంచెం చేపట్లో అవతల వైపుకి వెళ్దాం, అది కూడా చూపిస్తాను నేనైతే. ఓకే కావాలి ఇంకా ఇది కింద పడకూడదేమో అంతే. చూసారా ఇది ఇటు ఓకే ఇటు వెళ్దాం మనం నీళ్ళు లేని కాడికి. చూసారా ఇది గోదావరి. యాక్చువల్గా అయితే పోటు పాటలు ఉంటాయి కదా మనకి, పోటు టైంలో ఇదంతా ఈ లొకేషన్ అంతా మునిగిపోయి ఉంటుంది. ప్రజెంట్ అయితే పాటు అంటే గోదావరి వాటర్ తక్కువగా ఉంటుందన్నమాట ఈ టైంలో. నేనైతే ప్రజెంట్ అయితే గోదావరిలో నడిచేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే నడవడానికి వీలు ఉండదు, అయితే మునిగిపోయి ఉంటుంది ఇదంతా ప్లేస్ అయితే. ఇంకేంటి ఊరికి ప్రత్యేకత ఇంకేమున్నాయి? ఇదేనా ఈ లొకేషనా? లంకలో ఏముంటుంది ప్రత్యేకత? ఓకే బండి వెళ్దా పక్కే నడుచుకుంటూ వెళ్తే ఇంకో గోదావరి ఉంటుంది. అది కూడా దాటొచ్చా? అది కూడా దాటడానికి ఉంటుందా? చూసారు ఇక్కడ గోదావరి నడుస్తున్నప్పుడు కొడుతాయి కింద పాటు. ఇది సముద్రంలా కాదు, ఇది గోదావరి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి యాక్చువల్గా లోతు లేనట్టు ఉంటుంది, కానీ లోతు ఉంటుంది. ఇది అకస్మాత్తుగా చాలా లోతు ఎక్కువ ఉంటుంది ఈ ప్లేసు. మనం జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కనుక ఈ ప్లేసు చాలా భయంతో కూడుకున్నది, ఎందుకంటే మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. మీకు లాంగ్లో కనిపిస్తుంది చూసారా, అది 5x జూమ్ ఉంటుంది చూడు. దాంట్లో 1 2 టచ్ ఇది 1 ఇది 2 లాస్ట్ది 5. చూడు కనిపిస్తుంది, లేదా వెనక్కి బ్యాక్కి. అది అప్పనపల్లి దేవస్థానం అది, లేకపోతే వెనక్కి వచ్చి ఇంకొకసారి చూపిందా. 1లోకి వచ్చాయా? నన్నే కాదు అది కూడా చూపించి, లొకేషన్ కూడా చూపించు. నన్ను చూస్తే బోర్ కొడుతుందేమో చూసి వీళ్ళకి. ఓకే మనం హైట్గా ఉంది కదా, దీవిలోకి వెళ్దాం. దీవి అంటే మీకు చాలాసార్లు చెప్పాను కదా మీకు. దీవి అంటే ఏంటంటే మొత్తం గోదావరితో
ఆక్రమించి ఉండే ప్లేస్ని ఏమంటారంటే దీవి అంటే అన్ని వైపులా వాటర్తో నిండే ప్లేస్ని ఏమంటారంటే దీవి అంటారు కదా, అటువంటి దీవి అది. ఆ దీవిలోకి వెళ్దాం ఇప్పుడు, అక్కడ ఎలా ఉంటుందో. ఉండు నేను వెళ్తా, లాంగ్లో ఉండు. 1లోకి వచ్చేసావా, కొంచెం వద్దు. ఈ దీవిలోకి వెళ్దాం. ఈ పని కనిపిస్తుంది దీవిలోకి. ఆ దీవిలో ఏమైనా ఉంటాయని చూద్దాం. ఇక్కడ చూసారా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. చేపలకు సంబంధించినవి ఏమయ్యి, పీతలకు సంబంధించినవి. మరి ఏ చేపల పీతలు వేరా? పీతలు ఉంటాయా? ఓకే, ఈ దీవిలోకి వెళ్దాం మనం. కొంచెం లాంగ్లోనే ఉండు, దగ్గరగా ఉంటే మళ్ళీ రాదేమో. ఇది యాక్చువల్గా అయితే మీకు మామూలు టైంలో అయితే ఈ దీవులోకి రావడానికి వాటర్తో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే పాట్ కాబట్టి ఈ ప్లేస్ అంతా నడవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా రంగస్థలం మూవీ మీరు చూసే ఉంటారు కదా, సేమ్ అంతే. ఇది కూడా అదేవిధంగా గడ్డి హైట్లో ఎదుగుంటుంది అన్నమాట. ఇది సేమ్. కొంచెం లోపలికి వెళ్ళి వచ్చేద్దాం మళ్ళీ. రంగస్థలం మూవీలో కంటే ఇంకా భయంకరంగా ఉంది భయం. ఇది ఇటువంటి కొంచెం వెనక్కండి. ఇటువంటి అడవుల్లోకి అయితే మేము ఎప్పుడు రాలేదైతే, సరదాగా యూట్యూబ్ గురించి వచ్చాను నేనైతే. ఓకే, ఇది మరి ఈరోజు వీడియో. ఇది అప్పనపల్లి బాడవాకి సంబంధించిన వీడియో. ఇది ఈస్ట్ గోదావరిలోని ఎక్కడంటే అప్పనపల్లి దగ్గరలో ఉండే అప్పనపల్లి బాడవ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ 77. ఓకే.